ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉండటం నాకు ఇష్టం లేదు, అంతే. సరే, ఉండను. ఇవాళ ఇది, రేపు ఇంకొకటి. ఇలా జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలా? నా కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ కాలేవా? సరే, మరి నువ్వు నా కోసం ఏం కాంప్రమైజ్ అయ్యావు? కదా, కాంప్రమైజ్ అనే పదం నీ దాకా వచ్చేసరికి కష్టంగా ఉంది కదూ? ఓహో, మరి కొత్తలో కలిసినప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, నీ ఇష్టమే నా ఇష్టమని ఎందుకన్నావు? కొత్తగా కలిసిన ఎగ్జైట్మెంట్లో ఏదో అంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఒకరిష్టాలని ఒకరు గౌరవించుకోవాలి. అంతేకాని అంతా నేను చెప్పినట్టే జరగాలని అనుకోకూడదు. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. వెన్నెల, ఈ మధ్య నీ మీద ఏంటేంటో అనిపిస్తుంది. అదేంటో నువ్వైనా క్లారిటీ ఇస్తావా? ఆహా, ఏమనిపిస్తుంది? ఇద్దరం పార్కులో మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఆహా, నీకిష్టమైన టెంపుల్కి మనిద్దరం వైట్ డ్రెస్లో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని, నువ్వు నా నుదుటిపై కుంకుమ పెట్టి, ఇద్దరం కొబ్బరి తింటూ నువ్వు నా భుజంపై తలవాల్చుకొని మాట్లాడుతుంటే ఆ రొమాన్స్ ఫీల్ అవ్వాలని. ఆహా, ఇంకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలని, ఎవరైనా అవ్వ కనిపిస్తే 10 రూపాయలు ఇవ్వాలని, నాకిష్టమైన బ్లాక్ డ్రెస్లో నీ నుదుటిపై కిస్ చేయాలని. ఈ ఫీలింగ్స్నే ఏదో అంటారంట, నాకైతే తెలియదు. నీకేమైనా తెలుసా? నాకు కూడా తెలీదు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వివేక్. నీకన్నానా? ఐ లవ్ యూ. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. లిపు, చెప్పు. నాకు మనమే కావాలిరా. సో స్వీట్, థ్యాంక్ యూ. నాకు తెలిసిన అంకుల్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళని కలిస్తే కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇవ్వచ్చు. మనం వెళ్ళి అడగగానే మనకెవరూ సపోర్ట్ చేయరు. ముందు మనకంటూ గుర్తింపు రావాలి. సో తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం తెలియాలంటే మనకి కావాల్సిన సపోర్ట్ మీడియా. మంచి ఐడియా. కానీ మనం వెళ్ళి మీడియా వాళ్ళని కలిస్తే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారంటావా? మీడియానే మనల్ని కలిస్తే ఎలా? యువకుల కదం ప్రగతికి పథం
కొరకు సాగించగ పయనం నలుగురి గెలుపుకు చెప్పటం, వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ అవ్వటం, మరలా పాజిటివ్ అవ్వడం, ఇదంతా టైం తీసుకుంటుంది. ఎక్కువ మందికి హెల్ప్ చేయలేం. మనం వేసే ఒక్క అడుగు 100 మందికి సొల్యూషన్ అవ్వాలి. కరెక్టే, కానీ ఇంతకంటే మనం ఏం చేయగలం? అదే ఆలోచిస్తున్నా. ఏంది బావా చూస్తున్నావు? కానీ ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి తాగాలంటే ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుందిరా. అందుకే మానేస్తున్నాను రా. బావా నేను ఒక్కసారిగా మందు మానేస్తే జనాలు నమ్మరు గానే కొద్ది కొద్దిగా మానేస్తాను బావా. అయితే నేను మానేస్తా. అవును, మన లింగంగాడేడి? వీడి పని బాగుందిరా. మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తావేంటి? బయటకు వెళ్దామని చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళావు? ఆశ్రమానికి వెళ్ళావా? అదేం లేదురా, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంటే బయటికి వెళ్ళాను. అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నీ పనులు నీ జాబే ఇంపార్టెంటా? చూస్తున్నా ఈ మధ్య అస్సలు కేర్ చేయటం లేదు. రే నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. హలో హలో. నానా బాగున్నారా? బాగున్నారా? అదే బ్యాంకులో డబ్బులు తీసుకున్నాను, నీకు చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్న. నానా సరే, నువ్వు జాగ్రత్తరా. సరే నాన్న, మీరు కూడా జాగ్రత్త. సరేరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతోరా. అంటే మేం మనుషులం కాదా? కొంచెం బిజీగా ఉన్నా అర్థం చేసుకోరా. అంటే తమరు బిజీగా ఉంటే కట్ చేస్తారు, ఫ్రీగా ఉంటే మాట్లాడతారు. రేపు మూడొస్తేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అంటారు. అంతా నీ ఇష్టమేనా? నేనేమైనా టైం పాస్ చేసే కాల్ గోల్ని అనుకున్నావా? బావా ఏమైనా వెన్నెల చాలా మంచి అమ్మాయిరా. వెన్నెల ఆ అమ్మాయి లేకపోతే ఈ లైఫ్ ఇంకోలా ఉండేదేమోరా. అలాంటి అమ్మాయి, ఒక్క అమ్మాయి చాలరా ఈ లైఫ్కి. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. అమ్మాయి రాసులు అది ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు కూల్గా ఉంటుందో. ఏమైందిరా? బాగానే ఉంటున్నారుగా. కోడి కష్టాలు పీసులు తినే నీలాంటి వాడికి ఏం తెలుస్తారా? ప్రాబ్లం ఏంట్రా? ఒక్కటని కాదురా, అదొక ప్రాబ్లంల ప్యాకేజీ. ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పి వెళ్ళాలంటుందిరా. నా జుట్టు, నా గోల్డ్, నా షర్టు, నా ప్యాంటు, నా నవ్వు, నా ఏడుపు అన్ని తనకు నచ్చినట్టే ఉండాలంటుందిరా. అంత జాగ్రత్తగా చూసుకుంటుందారా? పీకేవల పిల్లాకులు పొరా బోండా. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తది. గాజులని, రింగులని, బొంగులని, అది బాగుందా, ఇది బాగుందా, నలుపు, తెలుపు, ఎరుపు, ఆడసోది మామా. అయితే ఫోన్ ఎత్తకు. ఫోన్ ఎత్తలేదనుకో టింగుమని మెసేజ్ పెట్టేస్తది. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే అని. ప్రేమ ఏమన్నా నెత్తి మీద బొచ్చారా రాను రాను తగ్గిపోవడానికి? నేను ఏ చిన్న తప్పు చేసినా గుర్తు పెట్టుకుంటుందిరా. అది కడుపుకి అన్నం తింటుందా, మెమరీ కార్డులే తింటుందా? ఆడ మగాని తేడా చూడదురా. మాటకు మాట ఓ ఎక్కేస్తది. అసలు సర్దుకుపోదామన్న సాఫ్ట్వేరే లేదు మామ దానిలో. అరే లవర్ అంటే ఒక ముద్దు, ముచ్చట, కొంచెం ఫీల్ ఉండాలి. దీనిలో మొత్తం ఫైరే ఉంటుందిరా. నాకు ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందిరా. వస్తున్నారా? 5 minutes. రూమ్లో ఎవరు లేరు కదా? అమ్మా, మా అమ్మ ఇప్పుడు ఈ హాస్టల్లోనే ఉంటుంది తెలుసమ్మా? తెలుసు అంకుల్, తను మా రూమే. ఊరు నుంచి వస్తున్నాను చెప్పాను, ఫోన్ చేస్తే కలవట్లేదమ్మా. 1 minute అంకుల్, నేను తన ఫ్రెండ్ నెంబర్ కాల్ చేసి కనుక్కుంటాను. అలాగేనమ్మా.
ఎక్కడున్నా అక్క? రాకేష్ రూమ్లోనే. హాస్టల్కి మీ నాన్నగారు వచ్చారు. ఓ షిట్, మర్చిపోయాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే, నేను ఈవినింగ్ వస్తాను. ఏమని చెప్పను? ఆ, ఒక నిమిషం ఉండు, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, మీకు చెప్పడం మర్చిపోయి ఇంటర్వ్యూకి వచ్చాను. ఈవినింగ్ వస్తాను. బాయ్. హే, బాగా కవర్ చేశానా? అంకుల్, ప్రియా ఇంటర్వ్యూకి వెళ్ళిందంట. వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందంట. మీకు చెప్పడం మర్చిపోయిందంట. తన ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకే వెళ్ళింది కదమ్మా. ఇంటర్వ్యూకి వెళ్ళింది అంకుల్. సరేనమ్మా, నేను సాయంత్రం వస్తాను.